B for నువ్వు ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేవా? ఎందుకు ప్రతిదానికి అంత కన్ఫ్యూజ్ అవుతున్నావు? అరే నీకంటూ ఒక క్లారిటీ లేకపోతే ఎలా? చూడు, నువ్వు ప్రతి దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ చేస్తున్న వర్క్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా. ఇప్పటికీ నిన్ను 8 జాబుల్లోంచి తీసేశారు బాబు. ఇంకా నీకు జాబ్ చూడటం నా వల్ల కాదు, నన్ను వదిలే. అలాంటప్పుడు ఎందుకే చెప్పావు మా నాన్నతో మీ కొడుకు జాబ్ ఇప్పిస్తానని? చెప్పావు కదా. అమ్మో, నువ్వు మరీ ఇలా ఉంటావో నాకు తెలియదు కదరా. అలాంటప్పుడు ఇలాంటి సోది మాటలు చెప్పకూడదు కదా. వాట్? నేను సోది చెప్తున్నాను కాదా? నేనేదో నా మట్టుకు నా బతికేదో నేను బతుకుతుంటే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి గొప్పలు చెప్పుకున్నావు. సరే, నీ గురించి నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నావు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఖాళీగా ఉన్నాడా? కళ్ళు తాగుతున్నాడా? అయ్యో నా దగ్గరికి పంపించండి, మాన్పిస్తా, మార్చేస్తా, మా ఏం చేస్తా అన్నావు. రోడ్డు మీద నిలబెట్టావు. నేనేదో నా మట్టుకు మా ఊర్లో సుబ్బలక్ష్మికి సైట్ వేసుకుంటుంటే ఇక్కడ తీసుకొచ్చి మాడేసావు. గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? అంటే మా ఊర్లో మనకున్న ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంటది తెలుసా. నీకుండాల్సింది ఫాలోయింగ్లు, ఫీలింగ్లు కాదు, కమ్యూనికేషన్, డెడికేషన్, డిగ్రీలు. అంతేకాని సైట్ కొట్టాను, రైట్ కొట్టాను ఇవన్నీ ఎందుకు? అదంతా కాదు, నాకు జాబ్ ఇస్తా అన్నావు. నేను ఇస్తా అనలేదు, ఇప్పిస్తా అన్నాను. సరే, ఏదోటి తగలడు. ఒక నిమిషం. ఏంటది? ఏంటది? మల్టీవిటమిన్. ఎందుకు? నీతో మాట్లాడాలంటే ఎనర్జీ కావాలి కదా, అందుకు. నీ బాధ అంతా పడాలి కదా. ఇప్పుడు చెప్పు, ఏం నీ బాధ? జాబ్ కావాలి. అరే ఇప్పటికి నీకు 8 జాబులు పెట్టించానురా. పెట్టించిన ప్రతి దగ్గర నువ్వు దేనికి పనికిరావని తీసేశారు. అరే అసలు నీకేం కావాలో ఏమొచ్చో నీకే తెలీదు, నాకెలా తెలుస్తుంది? ఇగో ఇప్పుడు ఇంకోసారి జాబ్ ఇప్పించడం నీ వల్ల అవుతుందా అవదా? అవదంటే చెప్పు, నేను ఊరెళ్ళిపోతా. ఊరెళ్ళి మా నాన్నతో చెప్తా. అదో పెద్ద షో పెట్టా, సో చెప్పింది, దానివల్ల ఏం కాదు అంతే. ఆగు, నేను చెప్పాను నా వల్ల కాదని. నీకు ఇంగ్లీష్ వచ్చా? వచ్చు కదా, ఏబిసిడి చదవడం వచ్చు, అంటే రాయడం కూడా వచ్చు అనుకో. ఐ లవ్ యూ అని, ఐ హేట్ యూ అని, ఐ మిస్ యూ అని, ఐ కిస్ యూ అని. ఆపు. ఓకే. పోనీ డేటా ఎంట్రీ చేస్తావా? డేటా వాడడం వచ్చు, ఎంట్రీ తెలీదు. అరే అది చాలా సింపుల్ రా. జస్ట్ పేపర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని కంప్యూటర్ లో టైప్ చేయాలంతే. ఈజీగా ఉంటుందా? నీ గర్ల్ ఫ్రెండ్ చాట్ చేసినంత ఈజీగా ఉంటుంది. అయితే చేద్దాం. థ్యాంక్స్ రా బాబు, పద. అదే మామూలుగా ఉండదు. ఏంటి రమ్మన్నావు? నేను జాబ్ మానేశాను. మానేసావా లేకపోతే వాళ్ళు తీసేసారా? తీసేశారు. సరే ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఇంకో జాబ్ కావాలి. ఓకే ఓకే మళ్ళీ ఏంటి? ఇంకో జాబ్ కావాలి. ఇదేమైంది? మళ్ళీ నీకు ఇబ్బందిగా ఉందంటే చెప్పు, నేను ఊరు వెళ్ళిపోతా. ఆగు, నేను చెప్పానా నాకు ఇబ్బంది ఉందని? సరే ఏదో చూస్తాలే, పో. ఓకే. జాబ్ కావాలి. జాబ్. జాబ్. ఓకే
జాబ్. ఓకే. జాబ్ కావాలి. జాబ్ కావాలా? మళ్ళీ ఎందుకురా జాబ్? ఎలాగో మళ్ళీ ఈ జాబ్ లోంచి కూడా తీసేస్తారు కదా, ఇంకెందుకు నీకు అసలు జాబ్? మీ నాన్న మీద ఉన్న రెస్పెక్ట్ తో నీకు జాబ్ ఇప్పించాను, కానీ ఇక్కడ నువ్వు నాకు రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నావు. అసలు నువ్వు దేనికి పనికి రావు, పైకి రావు. వాడు బాధపడతాడే. వీడా? ఛీ! బాధ పెట్టే రకం కానీ బాధ పడే రకం కాదు. అసలు వీళ్ళ నాన్నకి ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి? వాడి కోపం వస్తున్నట్టుంది. ఏమి చేయడం చేతగాని వాళ్ళకి కోపాలే వస్తాయి. కాదు, తింటావు కదా, నిన్నే తింటావు కదా. నువ్వు తినడానికి కూడా మీ నాన్న మీద పడి బతికితే ఎలారా? కనీసం నువ్వు తినడానికి నువ్వు సంపాదించుకోలేవా? అసలు ఏమొచ్చా నీకు? అసలు ఆకలేస్తుంది. ఎన్ని రోజుల నుంచి కంట్రోల్ చేసుకున్నాను, ఇంకా నా వల్ల కాదు. ఎద్దవ సన్నాసి ఆంబోదు కడుపు కన్నా తింటావా గడ్డించడం నిన్ను. ఆగు ఆగు, పద తిందు కాని. ఒక స్ప్రైట్. తెస్తా తెస్తా, నువ్వు తిను. అదంతలా తిడుతుంది, నీకేమనిపించదా? నీకు విషయం తెలుసా, తను నన్ను ఇప్పుడు దాకా ఎన్ని జాబ్స్ లో పెట్టించిందో, కానీ ఒక్క జాబ్ లో కూడా కరెక్ట్ గా ఉండలేకపోయాను. నిజానికి తను నన్ను కొట్టినా తప్పులేదు. నా కోసం తన పనులన్నీ పక్కన పెట్టి కేవలం నా కోసం వస్తుంది. జనరల్ గా మన కోసం మనమే టైం ఇవ్వం, అలాంటిది నా కోసం తను వస్తుంది. తిడుతుంది, నా కోసం తిడుతుంది. చెబుతుంది, నా కోసం చెప్తుంది. బుజ్జగిస్తుంది. ఇదిగో ఆకలిని చెప్పగానే తిండి పెడుతుంది. తన ప్లేస్ లో నేను ఉన్నాననుకో, ఈ పాటికి ఎప్పుడో వదిలేసేటోడిని. కానీ నా లైఫ్ సెట్ చేయడానికి నా కోసం నాకన్నా ఎక్కువగా తను కష్టపడుతుంది. తెలుసా? అవును, మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. అందుకేనా ఇంత సాఫ్ట్గా ఉన్నారు? అంటే క్యూట్ గా కూడా ఉన్నారనుకోండి. థ్యాంక్ యూ. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. ఛా, ఏమైంది? లేకపోతే ట్రై చేసేవాడిని. అంటే చూడ్డానికి ఇంత అందంగా ఉన్నారు, మరీ ఇంత అందంగా ఉంటే కష్టం అనుకోండి. కానీ అదేంటండి, హైదరాబాద్ లో ఒక్క అమ్మాయి కూడా ఖాళీగా లేదు. ఏంటి ఏదో మాట్లాడుతున్నావు? అంటే తనేదో చెప్తుంది, నేను వింటున్నాను. నేనేం చెప్పట్లేదు. ఏ అంటే అంటే లవ్ లెసన్, లైఫ్ లెసన్ చెప్తున్నాను, లెర్నింగ్. అయినా నీకేదో పనుందన్నా, నువ్వు వెళ్ళాలనుకుంటా. ఓ మర్చిపోయా, అయినా నువ్వెప్పుడు వస్తావు? నేను వస్తానులే, నువ్వు వెళ్ళు. ఓకే. నువ్వు ఉండు, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఓయ్, అది వెళ్తది గాని నేనుంటా. ఏంటి పులిహోర కలుపుతున్నావు? అంటే నా ప్రయత్నం మీద నేను చేసుకుంటున్నాను. మరీ నిబ్బాలా బిహేవ్ చేస్తున్నావేంట్రా? సరే కానీ ఇందాక తిట్టినందుకేమైనా ఫీల్ అయ్యావా? లేదు.
కానీ ఒకటి చెప్తా చూడు, పెళ్ళైన తర్వాత కూడా ఇలానే తిడుతుంటా నువ్వు నన్ను ఆపడానికి. అంటే ఫ్లోలో నిజం చెప్పేశాను. సరే, నాకు ఇష్టం లేకపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. హ? నాకు ఇష్టం లేకపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. అమ్మయ్యా, ఇంక ఈ జాబులు గోలు తప్పింది నాకు. హ్యాపీగా నిన్ను పెళ్లి చేసుకొని ఊర్లో సెటిల్ అయిపోతా. హ? అంటే మనం ఊర్లో సెటిల్ అవ్వడం ఏంటి? మనం సెటిల్ అవ్వాల్సింది ఇక్కడ కదా. అయినా నేను నిన్ను పెళ్లి చేసుకొని ఊర్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నా. కానీ నేను ఇక్కడే సెటిల్ అవుదాం అంటున్నాను కదా. అంటే నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత సెటిల్ అవ్వాల్సింది మా ఊర్లోనే కదా. ఊర్లో ఎందుకు? అయినా నాకు ఊర్లో ఉండడం ఇష్టం లేదు, ఇక్కడే ఉందాము. నాకు ఎక్కడ ఉండడం ఇష్టం లేదు, ఊర్లోనే ఉంటా. నేను ఒప్పుకోను. అయినా ఇక్కడ మనకి జాబ్ ఉంది, ఫ్యూచర్ ఉంది. ఊర్లో ఏముంది? మా నాన్న ఉన్నాడు. దాంట్లో ఏముంది? కావాలంటే మనం అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉందాము. మా నాన్న చుట్టం కాదు, నా ప్రాణం. పోనీ మీ నాన్న ఇక్కడ తెచ్చేసుకుందాము. ఆయన రాడు. ఇప్పుడు మీ నాన్న వదిలేస్తే ఏమవుతుంది? నువ్వు జాబ్ వదిలేస్తే ఏమవుతుంది? నాతో రావచ్చు కదా. నాతో కష్టం. నువ్వు జాబ్ వదలడానికి ఇష్టపడట్లేదు, అలాంటిది మా నాన్న ఎలా వదిలేస్తాను నేను? అరే, జాబ్ డబ్బులు ఇస్తుంది. నాన్న ప్రాణం ఇచ్చాడు. ఆ ప్రాణం ఇచ్చి నాన్నే కదా నేను ఇక్కడ బతకమని చెప్తుంది. అందుకే ప్రాణం ఉన్నంత వరకు ఆయనతో ఉండాలనుకుంటున్నా. కొడుకు బాగుండాలని ప్రతి తండ్రి అనుకుంటాడు. మా నాన్న బాగుండాలని నేను అనుకోకూడదా? మా నాన్నకి ఈ టైంలో నాకు తోడు అవసరం. ఆ ఊరు వదిలి ఆయన రాడు, ఆయన వదిలి నేను రాను, ఈ జాబ్ వదిలి నువ్వు రావు. కాబట్టి మన ఇద్దరం కలిసి ఉంటాం కష్టం. నీకు విషయం తెలుసా? నీ మీద ప్రేమున్నా ఇన్ని రోజులు చెప్పలేదు. ఎందుకంటే నీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు, ఇద్దరికి సెట్ అవ్వదు. నేను మా నాన్నతో ఉండడానికి అలవాటు పడ్డాను. నువ్వు జాబ్ వదిలేస్తే నీ ప్లేస్ లోకి ఇంకొకరు ఎవరైనా వస్తారు, కానీ మా నాన్న వదిలేస్తే చూసుకోవడానికి ఎవరు వస్తారు? అందుకే కావాలనే వచ్చిన ప్రతి జాబ్ ని వదిలేశాను. నాకేమీ చేతకాకో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకో కాదు. నీకు విషయం తెలుసా? మా కాలేజీలో ఫస్ట్ జాబ్ ప్లేస్మెంటే నాది. ఇప్పటికే మా నాన్నకి అర్థమైపోయి ఉంటది వీడికి ఏం చేత కాదని. ఇంటికి వచ్చే ఇక్కడేదో జాబ్ చేసుకుందు గానీ అంటాడు.
ఇప్పుడు నన్ను వద్దంటున్నావా? నువ్వు ఒప్పుకోవట్లేదు కదా. ఇక్కడ లైఫ్ బాగుంటుందిరా. ఆ బాగున్న లైఫ్ లో మా నాన్న లేడు కదా, కాబట్టి నాకు బాగోదు. అయినా మనమేం డెప్త్ గా ప్రేమించుకోలేదు కదా డీప్ గా ఫీల్ అవడానికి. వర్షం వచ్చిందని సంతోషపడి లోపే తుఫాన్ లాగా ముంచేసావు కదరా. అయినా ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నేను కూడా మా అమ్మ నాన్న వదిలి రావాలి కదా. మీ అమ్మా నాన్నలు చూసుకోవడానికి మీ అన్నయ్య వాళ్ళు ఉన్నారు, మా నాన్నని చూసుకోవడానికి ఎవరున్నారు? నేను ఒక్కడనే. అరే నేను మన కోసం బతుకుదామంటున్నాను. నేను మా నాన్నతో బ్రతుకుదాం అంటున్నాను. నేను అక్కడికి వచ్చి బతకలేను. నేను ఇక్కడుండి బ్రతకలేను. సరే మీ నాన్ని బాగా చూసుకో. కాదు, ఒకవేళ నేను గుర్తొస్తే ఏం చేస్తావు? ఏముంది, ఏడుస్తా. మర్చిపోలేకపోతే మొంత తాగేస్తాను. సరే బాయ్. ఒక్క నిమిషం. ఇన్ని రోజులు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీరు? శీర్షిక. ఓ సారీ, నేను నందిని అనే అమ్మాయి కోసం చూస్తున్నా. అయ్యో, నందిని నేనే. మీరు శిరీష అన్నారు. అది చాలా పెద్ద స్టోరీ. ఓకే, కెన్ ఐ సిట్ హియర్? యా షూర్, ప్లీజ్. యా. ఎక్స్క్యూజ్ మీ. హే, కొంచెం టైం తీసుకుందామా? దేనికి? ఆర్డర్ వేయడానికి. ఓకే, బట్ వై? అంటే మీరు నా కోసం వెయిట్ చేశారు కదా. ఓ, నేనేం అలసిపోలేదు. అక్షరాలు పలకరిస్తున్నాయి, ఆ పలకరింపులో బిజీగా ఉన్నాను. అక్షరాలు పలకరింపు నాకేం అర్థం కాల. ఏం లేదు, రాస్తున్నాను అని తెలుగులో చెప్పాను అంతే. ఓ ఓకే. అయినా నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, అండ్ నా వల్ల ఇబ్బంది పడరు. హే, సేమ్ సేమ్. నేనే ఎవరిని ఇబ్బంది పెట్టను, నా వల్ల ఎవరు ఇబ్బంది పడరు. యాక్చువల్లీ ఐమ్ రియలీ స్టార్వింగ్. నేను ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాను. హే, షూర్. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. అవును, మీరు సాఫ్ట్వేర్ కదా?
యా సాఫ్ట్వేర్ అంటే వీకెండ్ పార్టీస్ పబ్స్ క్లబ్బింగ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా. యా ట్రూ. Hmm. మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారని తెలిసింది. మీరేం వరీ కాకండి, నేను చూసుకుంటా. హే, ఐ డెంట్ మీన్ దట్. మీ అంతటికి మీరు జాబ్ తెచ్చుకోగలరు. నేను జస్ట్ ఫ్రెండ్లీగా చెప్పా హెల్ప్ చేస్తానని. హలో, నేనేం జాబ్ కోసం చూడట్లేదు. ఏదో ఇంట్లో వాళ్ళకి అలా చెప్పాను అంతే. అంటే అబద్ధం చెప్తున్నారా? అబద్ధం కాదు, నిజాలు దాచాను అంతే. ఎందుకు? నా పేరు నందిని అండ్ నా పెన్ నేమ్ శీర్షిక. ఆ, శానా సానా షానా శీర్షిక షీ షీ శీర్షిక. శీషిక. శీర్షిక పలకడానికి కూడా కష్టంగా ఉంది కదా. అర్థం చేసుకోవడానికి కూడా కష్టంగానే ఉంది. అంతేలే, అందరికీ అంతే కష్టంగా అనిపిస్తుంది. ఏంటి నీ ప్రాబ్లం? నేను ఒక ఆస్పైరింగ్ రైటర్ని. 3 movies కి గోస్ట్ రైటర్ గా వర్క్ చేశాను. అండ్ ఇప్పుడు నా ఫిలిం మీద వర్క్ చేస్తున్నా. హలో, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, డోంట్ వరీ. ఓకే, కానీ ఎందుకు? ఐ మీన్ ఫిల్మ్స్ అంటే ఎందుకు అంత ఇష్టం? మనం ఏదనుకుంటామో అది సినిమాలో చేయొచ్చు. అంటే రియల్ లైఫ్ లో జరగదా? రియల్ లైఫ్ లో మనం అనుకున్న జరిగితే అది రియాలిటీ ఎలా అవుతుంది? సినిమానే అవుతుంది. గ్రేట్ టు నో అండి. మీరు ఫిల్మ్స్ అంటే చాలా కొత్తగా ఉంది. నేనేదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చా. ఎక్స్పెక్టేషన్స్ అంటే అమ్మాయిలు, ముగ్గులు, సిగ్గులు ఇలాంటివి అనుకున్నారా ఏంటి? అవన్నీ ఏమో గానీ ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలే. అయినా మనం వేరే ఏ టాపిక్ గురించైనా మాట్లాడుకోవచ్చు, ఓన్లీ మూవీ ఎందుకు? సరే, నీకు విషయం చెప్పనా? నాకు కూడా ఫిల్మ్స్ అంటే పిచ్చి. ఓటీటీలో ఏ ఫిల్మ్ వచ్చినా వదిలిపెట్టుకుని చూస్తా. నేను కూడా. సో బింజ్ వాచ్. క్రేజీ కదా. కదా. ఇంతకీ మీకు ఏ జోన్ అంటే ఇష్టం? ఐ లవ్ డ్రామా, ఎస్పెషలీ మలయాళం మూవీస్. అందులో రైటింగ్, డ్రామా, స్క్రీన్ ప్లే అసలు నెక్స్ట్ లెవెల్ కదా. నాకైతే క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే బాగా ఇష్టం. ఓ ఓకే. పెట్టుకోవద్దా? మీరు కూడా ఏదైనా ఆర్డర్ చెప్పుకోండి. బై ద వే, మీరు ఫుడీయా? నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, చాలా బాగా తింటాను. నేను కూడా సూపర్ ఫుడీని. ఎగిరేవి, ఈదేవి, పాకేవి ఇలా ఏ భేదం లేకుండా అన్ని తినేస్తా. కానీ నేను అలా కాదు, అమ్మ వెజిటేరియన్ లాస్ట్ 10 years నుంచి. ఓహో, ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా ఆకులు అలమలు తినుకుంటా బతకాలా? హలో, ఆకులు అలమలు కూడా బానే ఉంటాయి. హే, లెట్స్ డిస్కస్ సంథింగ్ ఎల్స్ కదా. సరే, మీరే చెప్పండి. మీ హాబీస్, మీ ఇంట్రెస్ట్ అండ్ మీ అలవాట్లు, మీ గర్ల్ ఫ్రెండ్స్. నా లైఫ్ లో ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అందులో గర్ల్స్ లేరు.
అమ్మ నాన్నలు చాలా పద్ధతిగా పెంచినట్టున్నారు. ఎవ్వరి జోలికి వెళ్ళలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు నిజం చెప్పండి. ట్రై చేసే గానీ వర్కౌట్ కాలేదు. Hmm. ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ వామో మనకెందుకులే టైం వేస్ట్ అని చెప్పి లైట్ తీసుకున్నా. ఈ మీ లైఫ్ లో ఐ మీన్ మీ లైఫ్ స్టైల్ గురించి చెప్పమంటున్నా. Oh, you mean relationships? నాట్ ఎగ్జాక్ట్లీ బట్ సార్ట్ ఆఫ్. మీరేమనుకుంటున్నారు? మీరు అందంగా ఉంటారు, Hmm. చూడటానికి చాలా బాగుంటారు, అది కూడా అందుకోలేనంత అందం. నాకు తెలిసి ఒక 20, 30, 40 ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి ఈ పాటికి. సో అందులో మీ కంపాటబిలిటీ చూసుకొని ఎవరో ఒకరితో రిలేషన్షిప్ లో ఉండుంటారో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అరే, ఎందుకు నవ్వుతున్నారు? ఓకే, అంటే మన లైఫ్ మనకు నచ్చినట్టుగా ఇమాజిన్ చేసుకోవచ్చు, కానీ పక్కన వాళ్ళ లైఫ్ కూడా ఇమాజిన్ చేసుకుంటే. లేదు లేదు, ఈ కాలం అమ్మాయిలు ఫాస్ట్ కదా అని. అమ్మాయిలు ఫాస్ట్ గా ఉన్నారంటే వాళ్ళు ధైర్యంగా ఉన్నారానా, లేకపోతే వాళ్ళు అనుకుంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారానా? హే, ఐ డోంట్ మీన్ దట్. అంటే అమ్మాయిలే అబ్బాయిల కోసం తొందరపడుతున్నారు అంటావు, హే అంతేనా? ఐ డోంట్ మీన్ దట్. మరి సరే వదిలేయండి, ఇప్పుడు మన ఇద్దరి మధ్య డిబేట్ ఎందుకు? ఐఎమ్ ఓపెన్ ఫర్ డిబేట్. సరే చెప్పండి. మీ ఆఫీస్ లో జెండర్ స్పెసిఫిక్ షిఫ్ట్స్ ఉంటాయా? ఉంటుంది కదా. ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అమ్మాయిలకి ఏరు కదా. ఓకే, నైట్ లో అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదు, జాబ్ చేయకూడదు. చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరి వల్ల వస్తాయి? ప్రాజెక్ట్ డెలివరీ టైంలో కూడా అమ్మాయిలకి నైట్ షిఫ్ట్ ఇవ్వరా? ఎందుకు ఇరు? 100% ఇస్తారు. చూసారా, ఎక్కడైనా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది, అమ్మాయిలు అబ్బాయిలు కాదు. చా, నిజమా? అవును కాదా? సరే, మీ సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఈక్వల్ గా చూస్తారా? హా, చూస్తారు. నో వే. సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్ పార్ట్. గుడ్ జోక్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ లవ్. మీరు సినిమా గురించి విన్నదొకటి అండ్ రియాలిటీ ఇంకొకటి. మీ సాఫ్ట్వేర్ లో కూడా ఉంటాయి కదా అక్కడక్కడ ఇష్యూస్ అమ్మాయిల గురించి. సి, అమ్మాయిలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారంటే యాక్సెప్ట్ చేస్తారు, అదే ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారంటే యాక్సెప్ట్ చేయరు. ఏ, ఎందుకు చేయరు? కోడలు ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుందంటే ఇంట్లో యాక్సెప్ట్ చేయరు. నేనేం తప్పు చేయట్లేదు, దోష్లా చూడడానికి రైటర్ అవ్వాలనుకున్నాను, అది కూడా జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి. మీ ఇంట్లో ఏంటి ప్రాబ్లం? మా ఇంట్లో దాకా ఎందుకు, నాకే ప్రాబ్లం. నీ ప్రాబ్లం ఏంటి? అది కాదు. పర్లేదు చెప్పు. సరే, ఫిల్మ్ ఇండస్ట్రీ మిడ్ నైట్ నేరేషన్స్ ఇవ్వాలి, మిడ్ నైట్ మీటింగ్స్కి వెళ్ళాలి, పరిచయం లేని అబ్బాయిలతో తిరగాల్సి వస్తుంది. ఇదంతా కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అస్సలు సెక్యూరిటీ లేని ప్లేస్, అందుకే నాకు నచ్చదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన ఇద్దరికి కంపాటబిలిటీ ఉంది కాబట్టి. యశ్వంత్, నువ్వు చెప్పేది విన్న తర్వాత నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. అసలు నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు కూడా నాకు అర్థం కావట్లేదు. ఏ, మీ సాఫ్ట్వేర్ లో ఉండవా? మీరు లంచ్ కి, పబ్స్ కి, పార్టీస్ కి తిరగరా? మిడ్ నైట్స్ బయటకు వెళ్ళరా? అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగరా? అలానే ఇక్కడ కూడా మీ చేసే తప్పు కాదు, మేం చేసే తప్ప. ఛా, చెప్పింది నీ గురించి కాదు, నువ్వు ఉన్న ఇండస్ట్రీ గురించి. మాకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పాష్ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉంటది సెక్యూరిటీ కోసం. అలా మీ ఇండస్ట్రీలో ఏం ఉండదు కదా. వాళ్ళు వాళ్ళ ఆలోచనలు, రోజుకో కేసులు చూస్తున్నాం కదా. మనం ఉండే చోటును బట్టి కాదు, మనం ఉండే తీరుని బట్టి ఉంటుంది మన బ్రతుకు.
ఇందాకేదో అన్నావు కంపాటబిలిటీ మన ఇద్దరికి ఓటీటీలో మూవీస్ ఇష్టం, కానీ నాకు డ్రామా, నీకు సస్పెన్స్. ఇద్దరికి ఫుడ్ అంటే ఇష్టం, నాది వెజ్ నీది నాన్ వెజ్. నాకు తెలుగు అంటే పిచ్చి, నీకు తెలుగే తెలీదు. ఇందాకేదో అన్నావు అమ్మాయిలు అబ్బాయిలతో రాత్రిపూట తిరుగుతారు, అదే కదా అన్నావు. మీ సాఫ్ట్వేర్ లో తిరగరా? రాత్రి పార్టీలో అమ్మాయి స్టక్ అయిపోతే ఏం చేస్తారు? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు కదా, దాన్ని కేరింగ్ అంటారా లేకపోతే తిరగడం అంటారా? అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? మీ ఫ్రెండ్స్ చుట్టాలు వాళ్ళు వీళ్ళు చూసి ఏంట్రా నువ్వు సినిమాలో ఉన్న అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటారు. అదే కదా నీ ఇన్సెక్యూరిటీ. దానికి తోడు ఈ మూవీ ఇండస్ట్రీ పైన కొన్ని ఇయర్స్ నుంచి చాలా గ్రేట్ ఇంప్రెషన్ ఉంది కదా. అది కాదు, నేను నిన్ను అనుమానించట్లేదు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అంతే. అనుమానించడానికి అర్థం చేసుకోవడానికి వ్యాక్సిన్ కి వైరస్ కి ఉన్నంత తేడా ఉంది. సారీ యశ్వంత్, నేనే చాలా ఎమోషనల్ గా ఏదో మాట్లాడేశా. సారీ శిష్క. ఈ రోజు మిమ్మల్ని కలిశాక ఒక విషయం అర్థమైంది. ఒక ఇద్దరు మనుషుల మధ్య కంపాటబిలిటీ చూడాలంటే వాళ్ళు చేసే ప్రొఫెషన్ ని బేస్ చేసుకోనో లేదా వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చే సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకోనో కాదు, ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ ని బేస్ చేసుకొని అని అర్థమైంది. ఆల్ ద బెస్ట్. బై ద వే, ఈ రోజు మన ఇద్దరి మధ్య జరిగిన కన్వర్సేషన్ ని ఒక స్టోరీగా రాయొచ్చుగా? తప్పకుండా. టైటిల్ ఏంటి? హలో, నేను వచ్చేస్తున్నాను, ఆగరా, ఇంకా రాలేదు. సరే సరే, ఓకే. హాయ్. 25 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను, తెలుసా నీకు? అయితే ఇప్పుడు ఏమైంది? నేనేమన్నా సినిమా చూడ్డానికి వచ్చానా? నిన్ను చూడ్డానికి వచ్చాను. నిజమా అబ్బాయి? ప్రామిస్, నిన్ను చూడ్డానికే వచ్చాను. ఏంటి మొహం చూపించవా? ఏంటి నవ్వవా? నవ్వుతే బాగుంటావు అబ్బాయి నువ్వు. సరే మూవీకి వెళ్దాం పదా. ఇంకెక్కడ మూవీ? ఎప్పుడో దొబ్బింది. మరైతే ఏం చేద్దాం? నాకు ఫుల్ గా ఆకలేస్తుంది అబ్బా. నాకు కూడా అబ్బా, చాలా రోజుల నుంచి నాటుకోడి తిందాం అనుకుంటున్నా. ఇవాళ తినేయాల్సిందే. అదేంటి, నువ్వు వెజ్ కదా? నేనెప్పుడు చెప్పాను వెజ్ అని? నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఇక్కడ కూర్చోవచ్చా? మీరు నాన్ వెజ్ ఏం తినట్లేదు కదా? ఐఎమ్ ప్యూర్ వెజ్. మరి ఆ రోజు రెస్టారెంట్ లో ఆడెవడో నాన్ వెజ్ తిన్నాడని నా పక్క వచ్చి కూర్చున్నావు కదా. ఓ అద్దా, మా మమ్మీ కార్తీక మాసం అని చెప్పేసి చికెన్ తినొద్దని నాతో ప్రామిస్ చేయించుకుంది. అక్కడ వాడు తింటుంటే ఎక్కడ నేను టెంప్ట్ అయిపోతానో అని చెప్పి కంట్రోల్ చేసుకోలేక నీ పక్కన వచ్చి కూర్చున్నాను. అబ్బాయి ఇదిగో. ఏంటి వెళ్ళిపోతున్నావు? కౌశి, సెట్ కదా, వదిలే. ఏం సెట్ కాదు? సెట్ అవదంటే సెట్ అవ్వదు, వదిలే. అదే ఏం సెట్ అవ్వదు? నేను వెజ్ అయితే, నువ్వు నాన్ వెజ్ అయితే అందుకే సెట్ కాదు. అదే ఏం సెట్ అవ్వదు? మనం కలిసి ఉండడమే సెట్ కాదు, వదిలే. ఎందుకు? అబ్బా కౌశి, మా ఇంట్లో వాళ్ళందరూ వెజ్ తింటారు, నాన్ వెజ్ తినరు. నాకేం ప్రాబ్లం లేదు మీ ఇంట్లో వాళ్ళు వెజ్ తింటే. అరే అబ్బాయి, మాట్లాడుతున్నా కదా, ఆగు.
అబ్బా కౌశి, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు. మా ఇంట్లో గురించి నీకు తెలీదు. నేను అర్థం చేసుకుంటా, చెప్పు ఏంటి? నాన్ వెజ్ తింటే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు కౌశి. అయితే నన్ను పెళ్లి చేసుకోవా? చేసుకోలేను. అంటే నేను నాన్ వెజ్ తింటానని నన్ను వదిలేస్తున్నావా? అవును, ఏమనుకుంటావు అనుకో. ఏయ్, ఏంటి? ఇది సెట్ కాదబ్బా, నువ్వు అర్థం చేసుకో కొంచెం. నీకెంత చెప్పినా అర్థం కాదా? చాలా వేసుంటాయి అబ్బాయి. వేసుండవు ఏముండవు నీకు తెలియదు కౌశి, వదిలే. నేనంటే నీకు ఇష్టమా లేదా? ఇష్టమే కానీ మరి ఇష్టం ఉంటే వర్కౌట్ చేద్దాం కదా. సెట్ కాదు. రే, నిన్ను సెట్ అవుతుందని చెప్తున్నాను కదా, విను నేను చెప్పింది. అసలు ఎలా సెట్ అవుద్ది? ఎలా సెట్ అవుద్ది చెప్పు. నేను చెప్పినట్టు వింటే సెట్ అవుద్ది. సరే ఏం చేయాలో చెప్పు. నాకు ఒక ఐడియా ఉంది. ఏంటది? లోపలికి రా. బ్యాగ్ బ్యాగ్. ఓ షిట్. ఎందుకంత కంగారు పడుతున్నావు అబ్బాయి? బయట ఎవరైనా చూస్తారే. హా, అయినా మనకి లివింగ్ సెట్ అవ్వదనిపిస్తుంది నాకు. ఎందుకు కంగారు పడుతున్నావు? నేనున్నాగా, మేనేజ్ చేసేద్దాం. ఏమోలే. సరే ఏమైనా తిన్నావా? ఏమైనా చేసి పెట్టినా? చికెన్ బిర్యానీ. ఓ, నువ్వు తినవు కదా. సర్లే, ఏదో ఒకటి వండి పెట్టు. సర్లే నేను పెడతాను, నువ్వు పద. ఏం కూర? చామదుంపలు కర్రీ. ఏం దుంప? చామదుంప అంటారు కదా. చామ దుంపనా? బాగుంటుంది తిను. ఎలా ఉంది? బాగుంది కదా. అంతే, చాలా బాగుంటుంది. కొంచెమేనా? కావాలంటే మొహమ్మద్ పడకు, వేస్తాను. వద్దు, చాలా ఉంది. సరే కావాలంటే అడుగు, వేస్తాను. హా, ఓకే. ఏంటబ్బాయి దగ్గరకు వస్తున్నావు? నువ్వు దూరంగా ఉన్నావు కదా. వద్దు చెప్తున్నా, బాగోదు. ఏమోనే, నాకు ఈ లివింగ్ చాలా భయంగా అనిపిస్తుంది. దేనికి భయం? ఏమో, ఈ లివింగ్ అయినా వల్ల కాదు. ఎందుకురా భయపడుతున్నావు? నేనున్నాగా, నేను చూసుకుంటాగా. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? కాదు, క్లారిటీగా చెప్పరా. చేస్తున్నాను. మరి ఎందుకు భయం వేస్తుంది? నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా. నువ్వు ఇలా భయపడకురా బాబు. ఏమో. అచ్చి, ఎంతో రొమాంటిక్ గా దగ్గరకు వచ్చావనుకున్నాను రా. ఇలా భయంతో వచ్చావని తెలీదు నాకు. ఏంట్రా ఇలా తగలడ్డావు నువ్వు? మూడంతా పొగట్టా. ఛీ. హాయ్. హాయ్. వీడెవడే? నా ఫ్రెండ్. కొంపతీసి మన లివింగ్ గురించి చెప్పేసావేంటి? నేనేం చెప్పలేదు, నువ్వే చెప్పా. ఏంది నువ్వు లివింగ్ లో? అదంతా ఏం లేదురా, పద తిందాం. ఎలా ఉంది లైఫ్? ఏదో అలా ఉందిరా. అయ్యో అయ్యో అయ్యో. రే, అది వెజ్ రా.
వెజ్జేనా? సారీ. ఎలా ఉంటున్నావు వీడితో? రే నువ్వెక్కడికి? చెయ్యన కడుక్కొని పోరా రే. కౌశి, ఏంటి ఈ మొద్దు నిద్ర? మార్నింగ్ లేచి యోగా చేస్తే ఎంత మంచిదో తెలుసా? లేగు. పొద్దున్నే ఏంటి గోలా? పడుకోనివ్వచ్చుగా. ఏం కుదరవు గాని పద. యోగా చేద్దాం పద పద. కౌశి, చికెన్ స్మెల్ ఎంత బాగుందో. పక్కన్న ఏంటో స్మెల్? ఎలాగో తినేవో కనీసం స్మెల్ కూడా చూడనివ్వా? ఏమో నాకేమొద్దు, నడు. ఛీ. కౌశి, ఫ్రిడ్జ్ ఎందుకు ఇలా ఓపెన్ చేసి పెట్టావు? కౌశి, ట్యాప్ ఏంటి ఇలా ఓపెన్ చేసి పెట్టావు? మరిచిపోయా. సారీ. కౌశి, డైనింగ్ టేబుల్ మీద ఏంటి ఇదంతా? తీసేయాలా? తీసే మరి. ఏం చేస్తున్నావే? తినడానికి ఏదో ట్రై చేస్తున్నా. వర్కౌట్ అయిందా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? కడిగేసి వచ్చేసి. హే, నువ్వు అంత ఇబ్బంది పడదు తినకు. నీకు ఇష్టం కదా, నాన్ వెజ్ పెట్టుకో. నిజమా? మరి నీకు ప్రాబ్లం లేదా? నేను మేనేజ్ చేసి ఉండాలి. హలో, ఇక్కడ వెజిటేరియన్ అమ్మా. మా ఇంట్లో వాళ్ళందరూ వెజ్ తింటారు, నాన్ వెజ్ తినరు. రే చికెన్.
ఒక మనిషికి నచ్చినట్టు బతకడం ఇంత కష్టమని నేనెప్పుడూ అనుకోలేదు. నీతో ఉంటే నాకెలా ఉందో తెలుసా? ఉన్న సంతోషాన్ని వదిలేసినట్టుగా, లేని బాధని తీసుకున్నట్టుగా, తెలియని కోపాన్ని మోస్తున్నట్టుగా ఉంది. ఊపిరి తీసుకోవడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలంటే ఊపిరి ఆడట్లేదు అబ్బాయి. విడిపోదాం. అలవాట్లు చాలా ఈజీగా మార్చుకోవచ్చు అనుకున్నాను. మారడం ఇంత కష్టమని ఎప్పుడు తెలియలేదు. నీకు చాలాసార్లు చెప్పాను, మనం కలిసి ఉండాలన్నా కలిసి ఉండడం జరగని పని అని. నువ్వే వినలేదు. ఈ లివింగ్ అయ్యి మన వల్ల కాదు, సెట్ కాదని నీకు చాలాసార్లు చెప్తూనే ఉన్నాను. నువ్వు నా మాట వినలేదు. నువ్వు ఈ విషయం చెప్తావని నాకు ముందే తెలుసు. కానీ ఏం చేస్తాం, కొంచెమైనా నువ్వు చేంజ్ అవుతావు అనుకున్నావు. కానీ నువ్వు అవ్వని నాకేం తెలుసు. సరే, ఇప్పుడు మాత్రం మనం చేసేదే ఉంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మన అభిరుచులు వేరు, మన ఆచారాలు వేరు, సెట్ కాదని. కానీ నేను చెప్పింది నువ్వు వినలేదు. కానీ నువ్వు లేకుండా నేను హ్యాపీగా ఉండలేను. వెళ్ళు, నువ్వు హ్యాపీగా ఉండు. కానీ నువ్వు లేకుండా మాత్రం నేను ఉండలేను. ఉండడానికి ట్రై చేస్తాను. సరే, ఇలానే ఉందాం. ఎనీవే, గుడ్ బై. ఇద్దరు కలిసి ఉండాలంటే ప్రేమ ఒకటే సరిపోతుందా? అర్థం చేసుకున్నామనుకుంటే అంతా అయిపోతుందా? 25 ఏళ్ళు విడివిడిగా పెరిగిన మనుషులు 50 ఏళ్ళు కలిసి బతకాలంటే చాలా కావాలి. ఈ విషయం తనని కలిసినప్పుడు నాకు అర్థం కాలేదు. తనతో కలిసి ఉన్నప్పుడు అర్థమైంది. తను మంచోడే, కానీ అర్థం కాడు. నేను అర్థం చేసుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారి ఏదో గొడవ. అందుకే అర్థం చేసుకోవడం ఆపేసి తనకి ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. శరణ్, హలో హలో. చరణ్, చెప్పు శృతి. నేను ప్రెగ్నెంట్. అవునా? కంగ్రాచులేషన్స్. ఏంటి? చరణ్, సరే, నువ్వు టెన్షన్ పడకు, నేను వస్తున్నాను. సరే, టెర్రస్ పైకి వచ్చేయి. అసలు ఎలా జరిగింది ఇది? ఎలా జరిగిందో నీకు తెలీదా? జాగ్రత్తగానే ఉన్నాం కదా. అన్నీ మన చేతిలో ఉండవు కదా. కదా, సరేలే, నేను చూసుకుంటా గాని. ఏం చూసుకుంటావు? ఏదో ఒకటి చేస్తానులే. ఇప్పుడే కదా మరి ఫ్లాషింగ్ న్యూస్ ఇచ్చింది. అది కాఫీ. అని చెప్పాలి కదా. నువ్వు చూసుకోవాలి కదా.
అదే చూసుకునంటే ఈ రచ్చయ్యేదే కాదు కదా. సరే కూర్చో. అమ్మా. ఆ. అమ్మా. ఆ. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. షర్రీ. మా ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది. షర్రీ. చాలా టెన్షన్. షర్రీ. ఇక్కడ మనం డిస్కషన్ పెట్టడానికి మాత్రమే వచ్చాం, నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. అలా కాదు శృతి. మరి ఎలా? ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఆలోచిద్దాంరా. అంత టైం లేదు శృతి. సెకండ్ మంత్ ఎండ్ కాబట్టి సరిపోయింది. మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి. అబార్షన్ పెళ్లి ఈ రెండు కాకుండా మిగతా ఇంకేదైనా చెయ్యు చరణ్. ఏంటి ఈ ట్విస్ట్ ఏంటే? మాకు ఆల్రెడీ నువ్వు చెప్పిన దానికి షాక్ లో నుంచి బయటకు రాలేకపోతున్నా. మళ్ళీ ఇదేంటి మాకు కొత్తగా? అలా కాదురా, దేనికైనా ఓపిక ఉండాలి. కొంచెం కూల్ గా ప్రశాంతంగా ఆలోచించు. ఏ సిచ్యువేషన్ వచ్చినా రెడీగా ఉండాలి. ఆ దేవుడు నేను ఏది అడిగినా ఇచ్చేవాడే కాదు. ఇప్పుడేంటో అడగకుండా నీ ఆఫర్ ఇచ్చాడు. కంగ్రాట్స్. నో థ్యాంక్స్ శృతి. నాకు నా గురించి కంగారు లేదు. నేను నీ గురించే టెన్షన్ పడుతున్నాను. అది కాదురా, నిన్ను ఈ పరిస్థితిలో చూడటం నా వల్ల కావట్లేదు. కానీ నాకు మాత్రం నీ గురించి, మన పుట్టబోయే బిడ్డ గురించి టెన్షన్ గా ఉంది శృతి. మనం పెళ్లి చేసుకుందాం ప్లీజ్. తర్వాత తర్వాత చేయాల్సిందంతా చేసేసాం కదా. రే, అది కాదు, మీ పేరెంట్స్ వాళ్ళ ఎమోషన్స్ నేనంటే. నా సైడ్ అంత క్లియరే. మరి అంకుల్ ఆంటీ సంగతి? ఒప్పిస్తాను, గొడవ పడతాను, కానీ నిన్ను మాత్రం ఈ సిచ్యువేషన్ లో వదిలేదే లేదు శృతి. నాకు అది తెలుసు, అందుకే నాకు పెళ్లి వద్దు. నీతోనే కాదు, ఇంకా ఎవరితోనూ వద్దు. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? బ్రెయిన్ ఉందా నీకు? అన్నీ ఆలోచించే చెప్తున్నా, వదిలేమంటున్నాగా. వదిలేయడానికి కాదు నేను చేయబట్టుకుంది. నా ప్రేమలో నీకు నిజాయితీ కనిపించట్లేదా శృతి? నిజం నేటి గతం నీకు అర్థం కాదులే. నువ్వేంటో, నీ విధానాలేంటో నాకేం అర్థం కావట్లేదు అసలు. కాసేపు అయినాక అన్నీ అర్థమవుతాయిలే. ఇప్పుడు కూడా అర్థం కాలేదే. ప్లీజే, నాకు టెన్షన్ గా ఉంది. మనం పెళ్లి చేసుకుందాం రా. మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ అర్థం చేసుకోవే. ప్లీజే, ప్లీజ్. పెళ్లి అనేది పరిష్కారం కాదురా. నా వల్ల నువ్వు నీ ఫ్యామిలీకి దూరం అవ్వొద్దు అని చెప్తున్నా. పిచ్చా నీకు? నీ వల్ల మా వాళ్ళకి ఎందుకు దూరం అవుతా నేను? ఇందాక నుండి ఒకటే చెప్తున్నా. మరి ఆంటీ నన్ను ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఒప్పిస్తా, లేదా వదిలేసి వచ్చేస్తాను. ఓ పిల్లోడో పుడితే వాళ్ళే కరిగిపోతారులే. ఓల్డ్ సినిమా డైలాగులు చెప్పకు. నన్ను యాక్సెప్ట్ చేస్తారా? నేను ఒక అనాథని. అవన్నీ ఇప్పుడు ఎందుకు? తర్వాత చూసుకోవచ్చులే. నాకు ఈ రోజే జవాబు కావాలి. హే భగవాన్, అసలు ఏం మాట్లాడుతున్నావు శృతి? ఎప్పుడో 8 నెలల తర్వాత జరిగే దాని గురించి ఇప్పుడు ఆన్సర్ చేయాలా నీకు నేను? మరి ఎప్పుడు చెప్తావు? అంటే ఈ రోజు రేపు అని ముహూర్తాలేం పెట్టుకోలేదు. అసలు నీ దగ్గర సొల్యూషన్ ఉంటేనే కదా. నువ్వేదో గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నావు కదా. ఏంటో నువ్వే చెప్పు. నాకు పేరెంట్స్ వాల్యూ తెలుసు చరణ్. నిన్ను చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా పెంచుంటారో కూడా తెలుసు. నేను ఎవరిని చరణ్ మీ ఫ్యామిలీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని దూరం చేయడానికి? అవి ఏం ఉండవు శృతి. కొన్ని రోజులైతే అవే సెట్ అవుతాయి. పేరెంట్స్ చరణ్, మనమే అర్థం చేసుకుని వాళ్ళతో ఉండాలి. అవును, మన లవ్ గురించి ఎప్పుడైనా మీ ఇంట్లో చెప్పాలి అనుకున్నావా? అంటే ఇంకా చాలా టైం ఉంది కదా.
లివింగ్ లో కూడా ఉంటున్నాం. అన్ని సెట్ అయ్యాక ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాక చెప్దాం అనుకున్నాను. అంటే ఒకవేళ మనకి సెట్ కాకుంటే నన్ను వాడుకొని వదిలేసేటోడువా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఐ డోంట్ మీన్ దట్ శృతి. నేనంత ఆలోచించలేదు, ప్లాన్ చేయలేదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? చెప్పాను కదా, అబోర్షన్ పెళ్లి రెండు కాకుండా ఇంకేదైనా చెప్పు వింటా. చెప్పిందే చెప్తావేంటే నువ్వు? లెట్స్ బ్రేకప్ చరణ్. ఆ? ఏం మాట్లాడుతున్నావు శృతి? పిచ్చా నీకు? నిజమే కదా, హాయిగా బ్రేకప్ చెప్పుకుందాం. నువ్వు నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు, నేను నా బిడ్డతో హ్యాపీగా ఉంటా. నీ బిడ్డ అంటావేంటే? మన బిడ్డ అయితే ఈ ఫీలింగ్ ఎంత బాగుంది తెలుసా? నేను అమ్మనవ్వడం, నా కోసం ఒకరుంటారా. నీ ఫీలింగ్ ఏంటో గానీ నాకు రకరకాలుగా ఉంది లోపలంతా. నువ్వు నీ కోసం, నేను నా కోసం ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చే ఉంటే చెప్పు, సెటిల్ చేసుకుందాం. ఆపు నీ ఎంకమ్మా. ఐఎమ్ సీరియస్ చరణ్. ఏ అబ్బాయినా ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి ఆఫర్ ఇస్తే వద్దంటాడా? నేను వద్దంటున్నాను. అంతే ఇష్టం నువ్వంటే నాకు. నువ్వు కావాలే నాకు. అర్థం చేసుకో ప్లీజ్. హా, హా కాదు శృతి, రీజన్ కావాలి నాకు. ఒక్కటి కాదు, 2 రీజన్స్ ఉన్నాయి, చెప్తా విను. చెప్పమ్మా, ఏంటో వింటాను. ఫస్ట్ రీజన్, నీ హ్యాపీనెస్. నాతో ఉన్న సంతోష క్షణాలన్నీ అలానే ఉండాలి. అవి నా జ్ఞాపకాలు అయి ఉండాలి. నీకే డిస్టర్బెన్స్ ఉండకూడదు. అదే హ్యాపీనెస్ మన లైఫ్ లో ఉండాలంటే నేను నీ లైఫ్ లో ఉండకూడదు. ఎందుకు పదే పదే అదే చెప్తున్నావు శృతి నువ్వు? ఒక సమస్యను అనుభవించటానికి పక్కనే ఉండి సరేలే ఊరుకో అనడంలో తేడా ఉంటుంది. నేను నీతో పాటు నీ ప్రాబ్లం షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇందాక నుండి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. అర్థం చేసుకో ఎందుకు నువ్వు? నువ్వు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అంటున్నావు, కానీ నేను దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నా. ఓకే, నేను మేనేజ్ చేస్తాను శృతి. యు కాంట్ మేనేజ్ చరణ్. ఐ క్యాన్ శృతి, నేను మేనేజ్ చేస్తాను అంటున్నాను కదా. యు కాంట్ మేనేజ్. నీకు అర్థం అవుతుందా? అమ్మాయిని ప్రేమకి రూమ్ కి ఒప్పించినంత ఈజీ కాదు పేరెంట్స్ ఒప్పించడం. నేను చెప్తుంటే నీకు తెలియట్లేదు చరణ్. ఎందుకు అరుస్తున్నావు ఇప్పుడు? అరే, నేను మాట్లాడుతుంటే నీకు అర్థం అవ్వట్లేదు కదా, అందుకే గట్టిగా మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడుతున్నట్లు లేదు. మరి నువ్వు వింటున్నట్టు లేదు కదా. ప్లీజ్ గొడవలు వద్దు. ఇదే నా సెకండ్ పాయింట్. నేను సొల్యూషన్ చెప్తే నువ్వు అర్థం చేసుకోకుండా నేను అరుస్తున్నానంటావేంది? సరే, సొల్యూషన్ ఏంటో చెప్పు. మనకి పుట్టబోయే బిడ్డకి అన్నీ ఉండాలి, అవి గౌరవంగా రావాలి. అలా అని అబార్షన్ చేయించుకుని మన బిడ్డను చంపలేను, గౌరవం లేని చోట ఉంచలేను. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? అడాప్ట్ అ చైల్డ్. వాట్? అవును, నువ్వు విన్నది నిజమే. Adopt a kid, grow it in your home. ఇదేం కొత్త కాదు. ఆ కృష్ణుడే దేవకి దగ్గర పుట్టి యశోద దగ్గర పెరిగాడు. కానీ నేను ఈ వసుదేవుణ్ణి కదా, నా దేవికి నువ్వు కదా.
చేస్తున్నాడు వీడు? ఏదో తేడాగా ఉంది. కాఫీ. ఆ? నేను అడగలేదే. హ్మ్? ఓకే, థ్యాంక్ యూ. హ్మ్. ఏం చేస్తున్నాడు? వర్క్ చేస్తున్నా. చేసుకో చేసుకో. మ్మ్. 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 మ్మ్, ఏం తెలియట్లేదే. చా. ప్రతిసారి దీని డిస్టర్బెన్స్ ఏంటి? నాకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు. ఏం అర్థం కావట్లేదు. కాఫీ చల్లారిపోతుంది. వేడిగా ఉందని పక్కన పెట్టా. ఓ, కాలుతోందా? అవును. మ్మ్, చేసుకో చేసుకో. ఇది కావాలని డిస్టర్బ్ చేస్తుంది. హ్మ్. ఏం చేస్తున్నావు? వర్క్ చేస్తున్నా. వర్కౌట్ అవ్వట్లేదు కానీ కవర్ చేయడం ఆపే. ఆ? కమాండ్ ట్యాబ్ ఒకసారి ప్రెస్ చేయవా? ఎందుకు? కూర్చో, చెప్తాగా. కూర్చో కూర్చో. అది కూర్చోమంటున్నాగా. ఇప్పుడు ఇవన్నీ వద్దు కదా. కాఫీ తాగిస్తా, చల్లారిపోతుంది. నువ్వు ఓపెన్ చేస్తావా, నేను ఓపెన్ చేయనా? అబ్బా, అది వీడియో ప్రెజెంటేషన్ ఉంది. పర్లేదు, ఆ? ఓపెన్ చేయి. చేయరా. అది ఇలా దొరికేసానేంట్రా. నవ్య, నేను చెప్పేది ఒకసారి. అరే ఆగమంటున్నానా? మాట్లాడదన్నానా? మాట్లాడకు. నిన్న షాపింగ్ కి వెళ్ళింది, క్రెడిట్ కార్డ్ వాడింది దీనికోసమేనా? మాట్లాడవే. నువ్వేగా మాట్లాడొద్దన్నావు. సరే చెప్పు. అవును. బీర్ కావాలి, బిర్యానీ కావాలి, టీ షర్ట్ కావాలి, షర్ట్ కావాలి, పెట్రోల్ కావాలి, షూస్ కావాలి, ఆఖరికి పేటిఎం లో డబ్బులు కూడా కావాలి. తను షాపింగ్కి వెళ్దాం అంది. నేను ఫ్రీగా ఉన్నా కదా అని ఓకే అన్నా. నా దగ్గర నుండి అన్నీ తీసుకుంటావు, కానీ నీ దగ్గర నుండి టైం మాత్రం నాకు ఇవ్వవు. అది కాదే, నేను కావాలని వెళ్ళలేదు. అదే నేను బయటికి వెళ్దామని అడిగితే రీజన్స్ చెప్తావు. టైం లేదు, వర్క్ లో ఉన్నా, ఫ్రెండ్స్ తో ఉన్నా, పార్టీలో ఉన్నా, లేట్ అవుతుంది, స్లీప్ లేదు అని చెప్పి నన్ను డీప్ గా హర్ట్ చేస్తావు. నీ గురించి నేను ఎన్ని మానేశానో తెలుసా? ఫీలింగ్స్ హర్ట్ చేయాలన్నా, ఎమోషన్స్ కట్ చేయాలని నీ తర్వాతే. ఏంటి? అది కాదే, నేను చెప్పేది ఒకసారి విను. నేను కావాలని వెళ్ళలేదు. నువ్వు దాంతో తిరగడం ఏంట్రా? అంటే గీత రాలేదు. నోటితో ఇప్పుడు నిన్ను చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? యాసిడ్ తెచ్చిపోయాలనుంది. నీ ముఖం చూపించుకో. నువ్వు డార్క్నెస్ లో ఉన్న డర్టీ ఫెలోవిరా. అది కాదు, నేను చెప్పేది ఒకసారి వినొచ్చు కదా.
కాఫీ తాగుదామా? అంటే మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవచ్చని. నేను కోపంగా ఉన్నాను, కనిపించట్లేదా? లేదే, నాకు ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. సరే, ఇప్పుడేంటి? సారీ చెప్పాలి అంతే కదా? చెప్పకు, నీ సారీ అవసరం లేదు. పర్వాలేదు, ఓకే, నీ ఇష్టం. వద్దంటే అలా సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా నువ్వు? బా, నీ ప్రాబ్లం ఏంటే? నువ్వు దూరంగా ఉంటే ఎవరికైనా దగ్గర అవుతావేమో అని భయం. ఏ, నేనేదో సరదాగా చేస్తే దాన్ని కూడా సీరియస్గా తీసుకుంటావు నువ్వు? ఓయ్ ఓయ్, ఇటు చూడు ఒకసారి, ఇటు చూడవే, నిన్నే. ఆ? బుస్ బుస్. ఓ సారీ, బాయ్. ఇదిగో చాక్లెట్. ఓయ్, చాక్లెట్. చాక్లెట్ అంటే ఇష్టమే కదా, నీకోసమే ఆర్డర్ పెట్టా, తిను. పోరా, నా లవ్ ని కట్ చేసావు. ఏంటి? నేను నీ లవ్ని కట్ చేశానా? లేచావా, ఉన్నావా, తిన్నావా, తింటే ఏం తిన్నావు, ఎలా తిన్నావు, ఎక్కడ తిన్నావు, అందంగా ఉన్నావు, క్యూట్గా ఉన్నావు, స్వీట్గా ఉన్నావు, నీట్గా ఉన్నావు, నీ స్మైల్ బాగుంది అని పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు నీకు మెసేజ్ చేస్తూనే ఉంటా కదా. ఆ ప్రేమ సరిపోలేదు నీకు? ప్రేమిస్తే తీసుకోరు, మళ్ళీ ప్రేమ కావాలంటారు. అసలు ఆఫీస్లో ఫోన్ లిఫ్ట్ చేయండి తెలుసా, నీ ఫోన్ తప్ప. ఫోన్. హలో వరుణ్, సెకండ్ షో సినిమాకి వెళ్దామన్నావు, ఏమైంది? నువ్వు ఫోన్ పెట్టేవే ప్లీజ్. అది కాదు, మారవరా. అదృష్టం అడుక్కున్నా రాదు, కానీ దురదృష్టం మాత్రం ఇదిగో అడగకుండానే వస్తుంది. చీదీనమ్మా జీవితం. నవ్య, నేను సినిమాకి రమ్మని అడగలేదు, తనే వెళ్దామంది. ఓహో, నువ్వు నా ముందు అడిగినందుకు ఫీల్ అవుతున్నావా? నేనేం వెళ్ళట్లేదు, కంగారు పడుకో. నాకు సమాధానం చెప్పు. నేను అసలు సినిమాకి వెళ్దామని అనుకోలేదే. కార్నర్ సీట్స్ బుక్ చేయనా? దేనికి? అదే సినిమాకి. మీరిద్దరు సెకండ్ షోకి వెళ్ళాలి కదా. హే వద్దు. అయ్యో పర్లేదు, నేను బుక్ వద్దు. చేస్తా. వద్దు. నేను చేస్తానురా. అరే నేను వద్దంటున్నా కదా. అయ్యో నేను బుక్ చేస్తా అంటున్నాగా. హే, మంచి సినిమాలు లేవే. అంటే సినిమా బాగుంటే వెళ్దామనే. ఆహా, అలా కాదు, అంటే నేను చెప్పేది అది మంచి సినిమా బుక్ చేసి ఎలా చెప్పాలి దీనికి. ఏం మాట్లాడుతున్నావు? నా గురించి తెలుసు కదా నీకు. నువ్వు అలా మాట్లాడికే నాకేం తెలియదు. ఓ స్వాతి ముత్యం, నువ్వు ఆని ముత్యంలా మాట్లాడుకో. ఛే, ఇదేం కర్మరా బాబు. ఛే. హాయ్. హాయ్ వర్ష, జస్ట్ 5 minutes. ప్రాజెక్ట్ ఫినిష్ అవగానే నేను కాన్ కాల్లో జాయిన్ అవుతా. యా, థ్యాంక్ యూ. ఓహో, నువ్వు వర్ష కలిసి 5 minutes లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారా? యా అవును, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది.
నేను చెప్పా కదా 7:30కి బయటికి వెళ్ళాలని. కుదరదు, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నన్ను వదిలే. నిన్నెలా కాదు. ఏయ్, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? వర్క్ ఉందని చెప్తున్నా కదా, ఇవ్వు. ఓహో, వర్ష వరుణ్ మధ్యలో నేనెందుకులే. అసలు నీ ప్రాబ్లం ఏంటే? నువ్వెవరితో ఉన్నావు, ఎక్కడున్నావు అని ఎప్పుడైనా క్వశ్చన్ చేశానా? లేదు కదా. మరి నన్నెందుకు క్వశ్చన్ చేస్తున్నావు? నరేష్ గారితో గంటల గంటలు కాల్ మాట్లాడుతుంటావు, నేను ఎప్పుడైనా రిస్ట్రిక్ట్ చేశానా? ఏం చేయట్లేదురా, మల్టీవిటమిన్ టాబ్లెట్ చేసుకుంటున్నాను ఎనర్జీ కోసం. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు నన్ను అవమానిస్తున్నావు. నేను ప్రేమిస్తున్నాను. ఓ, ప్రేమ? నువ్వు చూపించేది ప్రేమ, నేను చూపించేది అనుమానం. వర్క్ చేసేటప్పుడు కొన్నిసార్లు కొంతమందితో మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు కూడా వర్క్ చేస్తున్నావు కదా, అర్థం కాదా? మీలాగా సినిమా హాల్లో, షాపింగ్ మాల్లో మాకు వర్క్ ఉండదు సార్. ఓ, నువ్వు మూవీకి వెళ్ళి నీ బెస్ట్ ఫ్రెండ్ తో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని స్టోరీ పెట్టి నన్ను హైడ్ చేసావు. అంటే అది వాడికి వాడి గర్ల్ ఫ్రెండ్ కి ప్రాబ్లం అవుతుందని నేనే హైడ్ చేశాను. ఓ, ఇలా చేస్తే నా బాయ్ ఫ్రెండ్ తప్పుగా అనుకుంటాడని చెప్పలేకపోయావా? మరి నాతో చెప్పాలి కదా నువ్వు. నేనేమైనా అనుకుంటే ఏమనుకోవాలి? అంటే నువ్విప్పుడు నా మొబైల్ చెక్ చేస్తున్నావా? నా మొబైల్ చెక్ చేస్తావు కదా. నీకు సిగ్గు అనిపించట్లేదా? నీకు తప్పుగా అనిపించట్లేదా? మాకు భయాలుంటాయి. మాకు నమ్మకాలుంటాయి. నాకు కోపం వస్తుంది. నాకు చిరాకొస్తుంది. నాకు కోపం వస్తుంది తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? మహా అయితే అనుమానిస్తావు, లేదా కోపడతావు, లేదా మాట్లాడడం మానేస్తావు. ఏం చేస్తావే? ఎప్పుడు చూడు ప్రతిసారి నా ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తావు, ఫేస్బుక్ చెక్ చేస్తావు, వాట్సాప్ కూడా చెక్ చేస్తావు. అయినా నేనేం అనలేదే, ఎప్పుడు క్వశ్చన్ కూడా చేయలేదే, నీ ఫోన్ తీసుకోలేదే. లవ్ అంటే హానెస్టీ, అది మన మధ్య లేదు నవ్య. వద్దు, ఈ లవ్ అది మనకు సెట్ కాదే. ఇక్కడ ఉండడం, ఈ ఇల్లు, ఈ లివింగ్, ఇదంతా మనకొద్దు. అరే, నీ మీద చూపించేది ప్రేమరా, అర్థం చేసుకో. ఇక్కడ నుంచి వెళ్ళిపో. లెట్స్ బ్రేకప్. నాకొద్దే, నా వల్ల కాదు. ఇలా పట్టుకుంటే జారిపోతానని, ఇలా పట్టుకుంటే నిలబడతామని. కానీ ఎప్పుడు నువ్వు ఇలానే పట్టుకున్నావు నవ్య.